ప్రభు యొక్క ఆత్మ ప్రభు దినమందు పరవశుడైనటువంటి యోహాను 7వ దినాన ఏం చేశాడండి? ప్రభు దినమందు తను ఆత్మవశుడై ప్రభువును కనులారా చూసినప్పుడు తన ఆత్మలో పరవశుడైనాడు. హల్లెలూయా. నువ్వు సోమవారం నుండి శనివారం వరకు ఎలాంటి సమస్యలతో, ఎలాంటి నిందలతో, ఎలాంటి అవమానాలతో ఉన్నా కూడా ప్రభు దినమందు నువ్వు సంఘములో చేరి ప్రభు బిడ్డలతో నువ్వు ఆరాధించే సమయంలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఆత్మవశుడిగా దేవుడు నేను సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు జరగబోయే విషయాలు ఏ విధంగా తన శిష్యుడైనటువంటి యోహానుకు బయలుపరిచి ఉన్నాడో నీ జీవితంలో కానీ నీ కుటుంబ జీవితంలో కానీ జరగబోయేటువంటి బయలుపరచాలంటే నువ్వు ఎక్కడ ఉండాలంటే ఆ 7వ దినాన నువ్వు సంఘములో ఉండాలి. హల్లెలూయా. 7వ దినాన నువ్వు సంఘములో ఉండాలి. 7వ దినాన నువ్వు ఆరాధన చేసే గుంపులో ఉండాలి. హల్లెలూయా. ఆరాధన చేసే గుంపులో ఉండాలి. ఆ ప్రజలతో ఉన్నప్పుడు ఆ యుద్ధం యొక్క ఆ యుద్ధ ధ్వనిలో ఉంటే నువ్వు యుద్ధం చేసే అనుభవం, ఆరాధన చేసే అనుభవం ఉంటే నీకు యుద్ధం చేసే అనుభవం కూడా వస్తుంది. యుద్ధం చేసే అనుభవం. ఎవరితో పోరాడుతున్నాను? అంధకార దురాత్మ శక్తులతో పోరాడుతున్నప్పుడు నీ యొక్క ఆత్మ ప్రభువులో లీనమైనప్పుడు ప్రభు తానే ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. తానే ప్రత్యక్షమై ఏంటంటే 7 ఆత్మలు గల వ్యక్తి. ఆయన 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరిస్తూ చెవి గల